నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. మేడ్చల్ పోలింగ్ కేంద్రం వద్ద మా దూరదర్శన్ ప్రతినిధి విశ్వనాథ్ మరింత సమాచారం అందిస్తారు. విశ్వనాథ్, చెప్పండి, మేడ్చల్లో పోలింగ్ ఎలా సాగుతోంది? శిరీష, మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం 39,77,568 మంది ఓటర్లు 22 మంది అభ్యర్థుల జాతకాలను తేల్చనున్నారు. సో మొత్తానికి ఇక్కడ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు మన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని పూడూరు గ్రామంలో మన ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును సతీ సమేతంగా వచ్చి వినియోగించుకున్నారు. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా మల్కాజ్గిరి రిటర్నింగ్ అధికారి గౌతమ్ ఈ రోజు తన ఓటు హక్కును ఇక్కడ అత్విల్లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అంతాయిపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ చూసి మొత్తం 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. ఇంకా అదేవిధంగా దాంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ మొత్తం 406 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సో ఇక్కడ ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 కమిషనరేట్లు వస్తాయి. ఒకటి సైబరాబాద్ కమిషనరేట్, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్, ఇంకోటి మన హైదరాబాద్ కమిషనరేట్. ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బంది అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటివి జరగకుండా శాంతియుతంగా ఓటింగ్ సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.